హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ఉసిరావకాయ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు, ఆవపిండి, సాల్ట్, కారం తగినంత, పసుపు అండి, ఇంకా ఆయిల్ కూడా. తయారీ విధానం చెప్తాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఉసిరికాయలు కొంచెము మునిగేంత ఆయిల్, అంతే. బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగాలండి బాగా. ఇప్పుడు మనం ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తుడుచుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టి డ్రైగా ఉండాలండి. అప్పుడు ఉసిరికాయ నిల్వ ఉంటుంది. ఎప్పుడు నీరు ఉండకూడదు పచ్చళ్ళకి. మంచి రాతి ఉసిరి తీసుకున్నానండి, వేస్తున్నాను ఆయిల్లో. ఒక్క 5 మినిట్స్ లైట్గా మనకి ఉడికితే చాలండి. మరీ అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, పచ్చడి కదా. చూడండి, అన్ని ఆయిల్లో మునిగినాయి. దీంట్లో నేను కొంచెము మెంతులు కూడా వేస్తున్నానండి. ఆయిల్లో వేగితే మెంతి స్మెల్ వస్తుంది కదా, కొంచెం వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అంతా. కొంచెం పసుపు వేస్తున్నానండి. సిమ్లో పెట్టి లైట్గా కలుపుతూ ఉండాలి. మరీ అంత గట్టిగా కాకుండా, ఆయిల్ చిందకుండా. కలర్ మారుతున్నాయండి. రాతి ఉసిరి తీసుకున్నానండి, మంచి గట్టిగా, మంచి ఫ్రెష్ ఉసిరి అండి. మనకి సంవత్సరం అంతా నిల ఉండే పచ్చడండి. ముక్క మెత్తబడిందండి. ఇంకా చాలు, ఇంత అయితే చాలండి పచ్చడికి. రెడీ అయినట్టు మనకి. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను బౌల్లో తీసుకుంటున్నాను. కొంచెం చల్లారనివ్వాలి. ఆయిల్ కూడా చల్లారనివ్వాలి, ఉసిరికాయలు కూడా చల్లారనివ్వాలి. ఎందుకంటే పచ్చడికి చల్లారితేనే మంచిది, లేకపోతే నల్లబడుతుందండి. వేడిగా ఉంటే పచ్చడి నల్లబడుతుంది. ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. కొంచెం చల్లారించాక మిగతావి ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు అదే ఆయిల్ వేరే దాంట్లో తీసుకున్నానండి, దీంట్లోనే కలుపుతున్నాను. దీంట్లో మెంతులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆవపిండి తగినంత, ఒక అరకిలో కాయలు తీసుకున్నానండి, సరిపడా సాల్ట్, గడ్డలు లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కారము. ఈజీ అండి, చాలా ఈజీ, తొందరగా అయిపోయే పచ్చడండి. నేను 2 కప్పుల కారం తీసుకున్నానండి. ఆవపిండి 1/2 కప్ తీసుకున్నాను. ఇంకా దీంట్లో కొంచెము నిమ్మకాయ పులుసు కూడా వేసుకోవచ్చు, చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. నేను ఆవకే కదండి చేసేది, నేను అందుకే వేసుకోవట్లేదండి. కొంచెం నేను వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. గుప్పడి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను నేను. సరిపడా సాల్ట్, సరిపడా అవన్నీ ఐటమ్స్ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి ఎప్పుడైనా. ఇప్పుడు ఆయిల్, ఇందాక మనం ఉసిరికాయలు వేపుకున్నాం కదా, అదే ఆయిల్. ఇలా కలపాలి. కరెక్ట్గా సరిపోయిందండి ఆయిల్ కూడా. ఇంకా మీకు కావాలంటే కూడా వేసుకోవచ్చు.
గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటే టప్పర్వేర్ మంచిదండి. టప్పర్వేర్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 3 రోజులు నిలువ ఉండాలండి పచ్చడి కంపల్సరీ. అప్పుడే మనకు టేస్ట్ బాగా అవుతుంది. ఎంతో తొందరగా అయిపోయే ఉసిరికాయ ఆవకాయ రెడీ అండి. ఆవాలు ఎప్పుడైనా పచ్చివి మిక్సీ వేసి వేయాలండి. ఎప్పుడైనా ఫ్రై చేసి వేస్తే అది వేరే టేస్ట్ వస్తుందండి. ఇట్లా ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ బాగా అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.